Minecraft వన్ బ్లాక్స్ గేమ్ ప్లే మల్టీప్లే సిరీస్. గైస్ ఇదేంటంటే విలేజ్ చూసే అవ్వక్ అవుతున్నారు, అవ్వాల్సిందే గిస్మంతా పెట్టుకుంటే ఏదైనా అవ్వక్ అవ్వాల్సింది. నేను ఒక దరిద్రాన్ని పని చేశాను గ్యాస్. అదేంటంటే ఇక్కడ గ్రాస్ బాక్ పెట్టుకుని నార్మల్ బ్లాక్స్ వేయడం వల్ల లోపల ఉన్నాయన్నీ గ్రాస్ తినేసాయి గ్యాస్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక షీపులు తప్పితే ఏమీ లేవు గ్యాస్. ఇప్పుడు ఏం చేయాలంటారు? ఒకటే చేద్దాం, ఇది ఆన్ చేస్తే విలేజర్ కూడా బయట వద్దు గైస్. ఇప్పుడు ఏం చేయద్దు కానీ ఒక హౌస్ కడదాం గైస్. దానికంటే ఒక సపరేట్ ఏంటి బ్రో టెర్రాకోట కూడా టెస్ట్ చేద్దాం. ఫస్ట్ నేను వుడ్ పెడతా సైడ్స్. సరే కుక్ చేయి డైరెక్ట్ మీకు ఒక సీక్రెట్ చూపించాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కింద ఒకటి ఉంది. అది ఏంటి గైస్? అది మీరు అదే చెస్ట్ ఐస్ క్రీము పక్కదేమో అనుకుంటారేమో. అది బెడ్ రాక్, మొత్తం బెడ్ రాకే. కమెంట్ బ్లాగ్ ఇవన్నీ వన్ బ్లాక్ క్రియేట్ చేసిన క్రియేటర్ ఇదంతా పెట్టాడు గైస్. కరెక్ట్గా అది మన వన్ బ్లాక్ కింద ఉంది. కరెక్ట్గా మనం దాని మీద పడి చచ్చిపోతున్నాం. స్టార్టింగ్లో లేదు గైస్, అది మళ్ళీ స్టార్టింగ్లో లేదు, లెవెల్ బట్టి వస్తుంది. ఇప్పుడు మన ఫస్ట్ లెవెల్ అయితే రావట్లేదు. నా వాయిస్ ఎక్కువ వస్తే మాత్రం ఏమనుకోకండి, మనం ఇంట్లో లేము బయట ఉన్నాం కాబట్టి ఎక్కువ వస్తుంది. సరే టెర్రాకోట యూజ్ చేద్దాం. గ్లాస్ కొడితే అవును అనుకుంటా, అవును అంతే. శాండ్ అయితే కుక్ అవుతుంది. ట్రై చేయి ఒకసారి, ట్రై చేసి గెస్ట్ డేస్ అయితే టైం లాప్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఓకే అక్షయ్ 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 వీడియో అంతే ఎలా ఉంటుంది తెలుసా? నరుతుంటే కోడి కేకడుతున్నట్టు ఉందిరా. రెండు మూడు పెట్టాం కదా, నాలుగు పెట్టేద్దాం. అవతల పక్కన కూడా పెట్టచ్చు. 1 2 3 4 చేకు. అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే అక్షయ్ నీ దగ్గర స్టోన్ ఉందా? స్లాబ్స్ ఉన్నాయి మన దగ్గర. ఏంట్రా ఓ మాంగ్ కానీ పైన తీసి కింద తీసి టెంపరీ బ్లాక్స్ ఏమో అవసరం లేదు. కానీ నేను ఫస్ట్ వుడ్ ఏరియా అదే మన స్లాబ్స్ పెట్టాం కదా, ఒక సింగిల్ ప్లేస్ అయితే పడిపోయేలా ఉన్నాను, అందుకే డబుల్ ఏరియా చేస్తున్నాను. గైస్ ఇది పెట్టేదాకా అయితే టైం లాస్ అనేది, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఒకసారి ఒక స్టోన్ స్లాబ్స్ పెడతాను. నాకు ఏ ఐడియా లేదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేస్తున్నాను, నాకు అసలు సున్నా మైండ్ సెట్ సున్నా. టెర్రా కూడా అక్షయ్ గారు తీసుకొచ్చి టెర్రా కూడా చివరిలో ఇలా స్టోన్ పెడదాం. స్లాబ్ సెట్ కానీ నిజంగా స్టోన్ బ్లాక్ అయితే పెట్టగరే అప్పడం అయిపోతాం మనం అసలు. పెడతాం బాగానే ఉంటుంది, చచ్చిపోతాం అక్కడే. మొత్తం ఇక్కడ బ్యాటర్ గైస్. అక్షయ్ సౌండ్ తగ్గించే నువ్వు. ఏంటి గైస్ బయటకు పోవాలా? ఎవడు రావాడు అంత కాల్ చేస్తున్నాడు. జీఆర్ కూడా గైస్ బాగుంది. ఇది తీసేది అదే దుద్దుగాని గైస్ అది ఆడదాం. ఓకే అయ్యేది అంత లేదు గైస్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా తమ్ముడు కూడా ఇలాగే ఉంటాడు ఇంక పర్మనెంట్. గిడితే అదో లూట్ అంతా ఉండిపోయింది ఒక్కలాగాడు. ఈ ఎర్ర కూడా వద్దు, ఈ తెర్ర కూడా వద్దు. ఇంకేం పెట్టాడు అసలు? ఇది వస్తుంది, ఇది బాగా నచ్చింది గైస్ నాకైతే.
తెరకొట్టు రావాలంటే ఏ పెట్టాలి గైస్ కుక్కీకి ఇయ్యా ఒకసారి ఆగంటే చెక్ చేద్దాం ఇయ్యా అనుకుంటున్నాను గైస్ కోతుందా ఏ తెర్రకోట బెర్రకోట వస్తుందో చూద్దాం ఆగండి ఒకసారి ఏ తెర్రకోట వస్తుందా రెడ్డా ఎవడో వచ్చాడు గైస్ బీరువాతారాలు పైకి తరాలు రిపేర్ చేస్తాడంట కావాలంటే తీసుకోండి మీకు కావాలంటే ఫిక్సీ అంట వీడియో తెస్తున్నప్పుడు అందరూ వస్తారు గైస్ అది నిజమా కాదా మీరే చెప్పండి మీరు ఒక యూట్యూబర్ అయితే వీడియో తెస్తుంటే ఎవరైనా వస్తే ఎలా ఉంటుంది చెక్కేసి కుట్టేయాలి అనిపించదు అలా వస్తా మర్చిపోయింది తెర్రకోట డిజైన్ ఉంటుంది అనుకుంటా కదా గైస్ ఒకసారి డిజైన్ కూడా ట్రై చేద్దాం బాక్స్ కింద పట్టాలేమో డిజైన్ అయితే ఓకే గైస్ లామా ఓలో లామా గాడొచ్చాడండి లామా గాడొచ్చాడు చూసుకోమల్లా లామా గాడిని కూడా ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి ఎర్రగొండ డిజైన్ ఉంటుంది కదా ఈ డిజైన్ లైట్గా ట్రై చేద్దాం తెర్రకోట కొంచెం 4 అయినా కలుద్దని ట్రై చేద్దాం కలవల కలిసింది అలా కలుపుదాం కదా అన్నిటిని కొంచెం లైట్గా కలుపుదాం అయిపోద్ది కలవల ఇప్పుడు కలవలేదు గైస్ ఏంటి కదా ఏడిపించేయడానికి ఉందంట అన్నీ చూసాను వాపే హలో అక్షయ్ సరేట్రా ఏం చెప్పావు ఓకే దీనికి ఏ డిజైన్ ఉండదు అనుకుంటా గైస్ డైమండ్ ఫిక్సీలా డైమండ్ ఓకే ఈ డిజైన్ అన్న చూద్దాం ఇక్కడ ఇది వద్దు గైస్ ఖచ్చితంగా చెప్తున్నాను ఇక్కడ ఇది వద్దు అది తీకు అక్షయ్ అది మళ్ళీ పెట్టా అక్కడ అలా తప్పు పెట్టావు అది వేసుకో నేను ఏం చేస్తున్నాను తెలుస్తుందా లోపల డిజైన్ ఎలా పెడుతున్నాను తెలుస్తుందని అసలు ఏం చూస్తున్నావా డిజైన్ చూడు అక్కడ దీని మీద ఫస్ట్ ఆ బ్లూ అదేంటి ఇందాక నేను తెర్రకోట వచ్చింది కదా ఏదెట్టా నువ్వు అలా వచ్చి రావడానికి ఏంటి ఇన్ని రకాల తెర్రకోటలు ఉన్నాయి సారీ తెర్రకోట వేసి అన్ని తెర్రకోట అది కావాలనుకున్నాను ఇందాక నుంచి అది మనం అంటే ఓకే గైస్ వెళ్ళి చూద్దాం తెర్రకోటతో ఏముంటాయి ఓకే ఈ తెర్రకోటలో అన్ని సైడ్లు ఒకే డిజైన్ ఉంది ఇది బాగుంది ఇది బాగుంది ఒక ఐరన్ తీసుకో ఇంకటిది ఓ టార్చ్ పెట్టు అంతే వచ్చాడు గ్యాస్ మొదలెట్టాడు వచ్చాడు అంటే ఇలా గీడు ఒక్కడికే మనకు వస్తుంది గ్యాస్ అన్నాడే అనుకుంటున్నాడు చూడారా ఏం చేద్దాం మనమైతే మన వాయిస్ అయితేనే మళ్ళీ అవ్వట్లేదు గ్యాస్ నార్మల్గా అయితే ఇప్పుడైతే ఇచ్చేవ్వట్లేదు నేను నార్మల్గా కంటిన్యూ చేస్తున్నాను వాయిస్ని ఇక్కడ తేడాగా ఉంది గ్యాస్ ఇది కూడా అలాగే ట్రై చేద్దాం ఇలా పెడదాం కనెక్ట్ అవ్వలేదా ఇదే తప్పు అనుకుంటా కనెక్ట్ అవ్వలేదు కనెక్ట్ అయ్యింది ఇప్పుడు అయ్యింది ఇలా బాగుంది గ్యాస్ మధ్యలో మాత్రం మార్చదు ఇందులో మార్చదాం ఎందుకంటే ఇది బాగా ఆ టైప్లో ఇప్పేం అట్లేదు అందుకే మార్చదాం అన్నా నువ్వు తెర్రకోట బాగుందంటలేదు నేను బాగుంది అంటున్నాను ఇప్పుడు దీన్ని ఎలా పెడితే ఎలా పెట్టినా ఒకటే షేప్ అవుతుంది ఎలా పెడితే చేంజ్ అయ్యింది
కానీ అలా చేంజ్ అవ్వలేదు. నేను అనుకున్నట్టయితే చేంజ్ అవ్వలేదు కదా ఇది. ఎస్, చేంజ్ అయింది. మధ్యలో ఇది అంత లుక్ అవ్వలేదు కదా మళ్ళీ ఇది గ్యాస్ గ్యాస్ లుక్ అయితే ఇచ్చింది. ల్యాంటర్న్ పెట్టాడు, పర్లేదు వదిలేదు, తమ్ముడే కదా వదిలేదు. అక్షయ్ నీ స్టోన్ ఉందా? స్లాబ్స్ ఉన్నాయా? లోపల కొంచెం స్లాబ్స్ వెళ్తామా? కలెక్ట్ చేసి ఆ వుడ్ అంతా కలెక్ట్ చేసి నాకు కావాలి. పర్లేదు. వాంట్ ద వుడ్ ఆఫ్ ట్రీ. చెట్టుకున్న రూపాయి వుడ్ కూడా చాలా ఎక్కువే. ఆ విషయం తెలుసుకుంటే ఏదైనా గొప్పేదా? పర్లేదు చెయ్యరా బాబు, ఎవడేమన్నా. అందుకే కూడా చెట్టు కొట్టవు, చెత్త కొట్టు, చెత్త కొట్టు. స్టోర్ లేదు గైస్ మన దగ్గర అసలు. ఎవరా అంత స్టోన్ ఉందంటే నీ దగ్గర? అంతగా ఒకటి ఇద్దాం అనుకున్నాను గిఫ్ట్ కింద. అదేంటో తెలుసా? ఇదే గిఫ్ట్, గిఫ్ట్ ఇదే. పడిపోయి కింద వేస్ట్కి. థ్యాంక్స్ అక్షయ్, కింద పడినట్టు. వెరీ వెరీ థ్యాంక్స్ అక్షయ్. అక్షయ్ ఈ బాబా బ్రేక్ మంచి లుక్ ఇస్తున్నదే, అదిరిపోయే లుక్ కేసిదే. నాకు 2 కావాలి, అయిపోయింది. నెక్స్ట్ ఓన్ లేదు ఇప్పుడు ఇంట్లో మనకి. కొంచెం పర్లేదు కదా, మిస్టేక్ అయినా పర్లేదు. దేహం గుడ్డ రే బుర్ర ఉన్నారా లేసుకో. సైడ్స్ మాత్రం నాయి. సైడ్స్ నేను నాకు నచ్చినట్టు డిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సరే గైస్, ఎంత పడుతుందో నేను స్పీడ్గా పెరుగుతుందో. చివరి బద్దలు కొట్టి 2 3 4. ఏం పోలేదమ్మా, వీడియో పోయిద్ది అనుకున్నాను గైస్. 1 2 3 4. అక్కడ ఇంకొంచెం ఉంటుంది, అది తీసుకొచ్చుకుందాం. 1 2 3 4. గైస్ లోపల ఇది కొంచెం క్లమ్జీగా అనిపించట్లేదా? అందుకే వీటిని కూడా స్లాబ్తో ఫిల్ చేద్దాం. కొంచెం దరిద్రంగానే ఉంది, అందుకే నాకు కొంచెం ఆలోచించి ఒక ఐడియా వచ్చింది. లాస్ట్కి ఒక మాట మీదకి వచ్చాను. వద్దు గైస్, టెర్రకోటతో ఫిల్ చేద్దాం గైస్. అంతా ఒక సైడ్ అంతా టెర్రకోట, ఇంకో సైడ్ అంతా ఇంకో కోట. రెండు రకాల, ఒక సైడ్ వైట్ కలర్, ఒక సైడ్ ఏమో ఆరెంజ్ కలర్తో ఫిల్ చేద్దాం గైస్. మధ్యలో మాత్రం కాఫీ స్టోన్ అయితే ఉంటుంది. ఏది అలాగే పెట్టు. అలా పెడే. నా దగ్గర ఒక స్టాక్ పైన ఉంది, నా దగ్గర స్టాక్ ఉంది కరెక్ట్గా. వుడ్ తగ్గింది, 49 వుడ్ ఉంది. మొత్తం వుడ్ అంతా నా ఇన్వెంటరీలో పెట్టుకున్నాను. నచ్చినాయి తెలుసా? తెలుసా? బాగా పెట్టాడు. ఓకే గైస్, ఇలాంటి కలర్ పెడదాం, కొంచెం బాగుంటుంది. లేకపోతే అక్షయ్ గడ్ క్రియేట్ చేస్తాడు గైస్. అక్షయ్ నువ్వు ఇలాంటి కలర్ తెల్ల కూడా క్రియేట్ చేయగలవా? ఇలాంటి కలర్ తెల్ల కూడా
కాంక్రీట్ టైప్. ఇదేంటి ఎర్రకోట కాదు, నీ దగ్గర ఆరెంజ్ కలర్ ఏమన్నా ఉందా? అసలు ఏది ఆరెంజ్ కలర్? ఎర్రకోట కాదు, ఆరెంజ్ కలర్. అదేంటి ఎర్రకోట కదరా, శాండేరా. ఆరెంజ్ కలర్ శాండ్ 4 ఎడితే ఒకటి వస్తుంది కదా, దాన్ని కుక్ చేశాను అంతే. అదే అంతే కుక్ చేస్తాను అంతే, ఇంకొకటి రావాలి నాకు. నీకు అది కూడా తెలియలేదు మరి. టెర్రకోట నాకు నువ్వే చెప్పు టెర్రకోట ఎలా అవుతుందని. మరి శాండ్ కుక్ చేస్తే ఏది వస్తుంది నీకు తెలీదా? నీకైతే సరిపోద్ది అనుకుంటుంది, అంత లేదు. సరిపోకపోతే ఏడవాలి ఇప్పుడు మనం అంట. అక్షుగా ఏంటి ఏంట్రా మొత్తం ఇదే కలర్ కావాలి. చెమట ఏంట్రా ఈ వీడియోకి ఎంతేనా? మరి ఎంత అన్నారు? అయ్యి బాబాయ్ చాలా సరగ్గా చెమట్లో మన ఆవిడకి ఎంత చెమటలు వస్తాయి చూస్తున్నారు గైస్. ఎంత కష్టపడి చేస్తున్నాడు. ఒక లెవెల్లో చెమటలు వచ్చేస్తున్నాయి గైస్ మనోడికి. లోపలేటే వెళ్ళా నీది ఇటు సైడు. సరే ఇది నా సైడే వదిలేసా. ఇంకా మరి అంత తొందరగా పడుకుంటే కిక్కేముంది. ఇంకొంచెం పెట్టాలి అంతేరా. ఇంకానే 4 పెడితే సరిపోద్ది. ఇంటి స్లాబ్ అంతా క్రియేట్ అయిపోయింది. అయిపోయింది కదరా, పడుకుందాం లాస్ట్కి. మన విలేజర్ కాడ కూడా బెడ్ తెచ్చి కదా అర్జెంట్గా. బెడ్ తెచ్చి మన దగ్గర గ్లాస్ ఉందా? ఉండాలి కాదు ఉందా? అక్షయ్ దగ్గర యాక్స్ ఉందా? నాకు ఆ పక్కన వుడ్ నీకు దగ్గర వుడ్ అయిపోయిందా? తీసుకుని మళ్ళీ నువ్వు ఎలా పెట్టుతున్నావో అలా పెట్టే. ఇక్కడ పెట్టాను, ఇక్కడ వుడ్ వేసాను, డ్రాప్ చేశాను చూడరా. అక్కడ వుడ్ డ్రాప్ చేశాను చూసావా నా పక్కన? రమ్మట్లా చెమటలు వచ్చేస్తున్నాయి కదా మనోడికి. సరిగ్గా మనోడు ఎంత కష్టపడుతున్నాడు మన కోసం. కాబట్టి అయితే నాన్న నీ మరి నా వైపు కట్టేస్తాం అలాగా. మరారా గేస్ నేనైతే గ్రావులెట్ దగ్గర అయితే టైం వేసి అయితే ఎంజాయ్ చేయండి. మొత్తం అక్షయ్ గారి ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇంకా నా ఛానల్ కూడా వీడియో అయిపోయిందని మాత్రం అనుకోకుండా గైస్ చెప్పానని. లాస్ట్లో చెప్తారా మ్యాక్స్ అందరూ యూట్యూబర్స్, కానీ మనం మాత్రం అలా నువ్వు పెడతాను అన్నావు కదరా. పెట్టు నా దగ్గర ఆల్రెడీ ఒక కొంచెం గ్లాస్ అయితే ఉంది. తమరే పందిలా ఇచ్చారు. హెయ్యి నీ చేతిలో పట్టుకో. ఏంటి కన్ఫ్యూజింగ్ తెల్లకోటనా? తర్వాత చూద్దాంలే. ఇప్పుడైతే మన బిల్డింగ్ అయితే అది యూజ్ చేయొద్దు. పైన పెడతాను లేదు అట్లా మన ఇంటి పైన. గైస్ ఇదంతా ఈ వరకు అయితే మీకు టైం లెస్ అయితే పెడుతున్నాను. ఎంజాయ్ చేయండి.
ఇటు సైడ్ కూడా అలాగే చెయ్యి, పెట్టు ల్యాంటర్న్. ఏదో ట్రై చేయరు బాబు, కానీ ఇక్కడ ఏం ట్రై చేయకు, లోపల ఏం ట్రై చేయకు, లోపల ఏం ట్రై చేయకు అనుకుంటా. ఈ రే వైట్ దాని పెట్టు బ్లడ్. ఎందుకు తెస్తున్నావు? ఏంటది? తీసి అది కూడా తీసి, ఇక్కడ ఇవి కూడా తీసి. ఇంకేమన్నా ఎర్రకోట ఉందా నీ దగ్గర? అసలు ఏమీ లేదు ఇంకా, అంతే వేసి ఎర్రకోట నీ దగ్గర ఉన్నాయి. నేను మంచిగా సెట్ చేస్తాను రా, అట్లా నాకు తెర్రకోట ఎలా సెట్ చేయాలో తెలుసురా. ఇవి నాకు కొంట్లోనా ఒకే కలర్ ఏమన్నా 4 ఉన్నాయా? పర్లేదు నేను ట్రై చేస్తాను. నాకు ఎలాంటి సంబంధం లేదు, ఉన్న తెర్రకోట పెట్టే నేను కూడా పెడతాను అంతా. ఉందా తెర్రకోట ఇంకానా? కుక్ చేయరా బాబు, ఇలాంటి తెర్రకోట వస్తే చూడరా. ఇలా 3 ఉన్నాయి కదా నా దగ్గర. ఇలాగా నేను ఇది నా సైడ్ కదా, నాది ఏ సైడ్? నాది ఏ సైడ్ రా? ఫస్ట్ నేను పెట్టుకున్నాను. ఐదా ఏది ఒకసారి నాకు వెంటనే పెట్టకు, డిజైన్ ఉంటుంది తెర్రకోటకి. తప్పు పెట్టాము. తెర్రకోట కంటే డిజైన్ ఉంటుంది తెలుసా? మొత్తం తెర్రకోట సెట్ చేక అయితే కలుతాను గ్యాస్. ఓకే గ్యాస్ టైం లేదు, అయిపోయింది. దాన్ని ఏది గ్లాస్ నాకు డ్రాప్ చేసావు, మంచిది. శుభం శుభం శుభం. ఇంకా లేదా? ఇగో సరిపోలేదురా. సరే స్లీపే. ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు స్లీపే? అక్షయ్ నీకు లక్షాది దందన. పడుకున్నావా? ఈ నైట్ కూడా మనతో ఆడుకుంటుందిరా అక్షు. రే విలేజ్లో నేను కొడతాను, కుక్కను కొట్టినాడు కొట్టేద్దాను, చూసుకొని కొడతాను, చూడకుండా కొడతాను ఏమైనా తెలీదు. విలేజర్ ఎమ్మరడ్ వచ్చింది, శాండ్ వచ్చింది. అరే విలేజర్ తీస్తావు? అది తీయలేదు మరి. ఇదేంటి? ఓకే పడుకుందామా? ఓకేనా పడుకుని పోయా. పడుకుని పోయాను రా నేను. చెమట్లు మన అమ్మ ఎంత పెద్ద ఇల్లు కడితే చెమటలు రావండి మరి మనకి. క్లాబర్లో వచ్చేసినాయి. ఏంటి రావుడు ట్రేడ్ చేశాను కదా వీటితో, అయినా సరే ఎలా మారుతున్నాడు రా. మళ్ళీ ట్రేడ్ ఇప్పుడు వీటితో చెయ్యాలా? ఈ హార్స్ని లేపేద్దాం అనుకుంటున్నాను గ్యాస్. ట్రేడ్ చేయాలంటే ఈ గుర్రం చావాలి. చచ్చిపో హార్స్, చచ్చిపో చచ్చిపో హార్స్, చచ్చిపో. ये तुम मर गया, मुझको ट्रेड नहीं मिला भैया, ट्रेड करो भैया 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 भाई, कुछ भी గైస్. నేను ఇదంతా మైండ్ చేసి లెవెల్ దాటిదాకా కొంచెం మైండ్ చేస్తాను, తర్వాత టైంలెస్ అయితే మంచి చేయండి. గైస్ మీకు ఎర్ర తీయాలో తెలిస్తే చెప్పండి. విలేజర్ వచ్చాడు అప్పుడే. తిక్కిడి తిక్కి టిక్కిడి బయటకు వచ్చిరా. ఒరే బయటకు వెళ్ళిపోరా ఒరే, లేదంటే నీకు 4 తగిలిస్తా. ఇంకొంచెం గ్లాస్ ఉంటే ఉంచు వాడుకొంచు. నీకన్నా వేస్ట్గా ఎవడో లుక్ ఇవ్వలేడు తెలుసా. ఒరే విలేజర్ తప్పుకోవే.
ఇందాక నుంచి చూస్తున్నాను రా, బ్లాక్ పడట్లేదు ఏంటి అనుకుంటున్నాను రా. విలేజర్ గాడ్రా అండ్ ఇప్పుడు కొట్టేయాలనుకుంటున్నాను రా. నాకు బోల్డ్ అంత గ్లాస్ బ్లాక్ కావాలి. ఏంట్రా బాబు ఇంకా తగలడ్డాడ్రా. విలేజర్స్ అందరినీ మన ఇంట్లోకి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళు డోర్ తెస్తే చాలా అలైపోతారు. సర్లేరు ఒక 100 ఒక 4 చెయ్యి. ఇక్కడ ఎన్ని మంది ఉన్నారు తెలుసా? కూడా ఒకసారి అవసరం లేదు. డోర్ పెట్టు, నార్మల్ డోర్లు పెట్టేసావా? డోర్లు పెడితేనే ఇంట్లోకి వస్తారా? ఏ భయం 4th లెవెల్ ఉంటుందండి. మళ్ళీ తెర్రకొట్లకు వచ్చారా? ఏ బాబు ఒకసారి ఎన్ని మంది వచ్చారు తెలుసా విలేజర్స్? 16 మంది. తొక్కలేదు ఒక్కడిని కూడా చంపడం. అందరినీ పెట్టుకెళ్తాను. అందరూ ఎలాంటి ట్రేడ్స్ ఇచ్చేవాళ్ళు తెలుసా? ఒకడైతే డైమండ్ ట్రేడ్ ఇచ్చేవాడు. కొన్నిసార్లు డైమండ్ తీసుకుని ఎమరాల్డ్ ఇస్తాను అంటాడు. అక్షయ్ దగ్గరకు వస్తా ఒకసారి. చేస్తాను ఇవ్వాలి నీకు. లెవెల్ దాటాను రా బాబు. లాస్ట్కి లెవెల్ దాటేసాం. దాదాపు 15 minutes వీడియో. Okay guys, thanks for watching. That's it guys. I see you in next one. Tata. Bye.